కాకినాడ జిల్లా స్థానిక జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం భక్తుల తాకిడితో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉన్నతాధికారులు మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం కావడంతో 7 వారాల వ్రతం నిర్వహిస్తున్న మహిళలతో పాటు సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లు, శానిటేషన్, మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాద వితరణ మరియు ఉచిత అన్నదాన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీమతి మల్లాడి విమల, చొక్కాలత పద్మజ, తుమ్మల సత్యబాబు, శ్రీమతి నందమూరి సీతాలక్ష్మి, ఉప్పుడి గోపీకృష్ణ, బండి సత్యవేణి, హోతా జానకి, ఓలేటి రాంబాబు, సంగాని సత్యం, నూకాజీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి జగన్నాథపురం తీసిన వెంకటేశ్వర స్వామి ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఇంచుమించు భక్తులు 20,000 మంది దగ్గర వచ్చే ఉంటారు అంచనా. అందరూ కూడా అన్నప్రసాదాలు, వాటరు, మజ్జిగ అన్నీ కూడా ఉచితం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహకారం, భక్తులందరూ కూడా భక్తి శక్తులతో అందరూ కూడా సహోదమ కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి దాంతోపాటు భక్తులు కూడా మాకు కూడా ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు. అంత ముందు సాగుతుంది. నా పేరు మల్లాడి ఏడుకొండలు, ట్రస్ట్ చైర్మన్. ఈఓ గారు సత్యవాణి, ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఇచ్చేస్తున్నారు.